ఇంకో గంటలో హైదరాబాద్కి వెళ్దాం అనుకుంటే మా మామయ్య ఏమో మా కోసం చేపలు తీసుకున్నారు. ఇంకా ఈ కత్తిపీట అయితే చాలా షార్ప్ గా ఉంది. పచ్చడి కోసం మామిడి వక్కలు కొట్టడానికి చాలా షార్ప్ గా పట్టించారంట. ఇక ఆ కత్తిపీట నాకెక్కడ కట్ అవుతుందో అని చెప్పి మా హస్బెండ్ ఫిష్ కటింగ్ చేస్తున్నారు. ఫిష్ కర్రీ తింటున్నప్పుడు నీచు వాసన రాకుండా ఉండాలంటే మనం కడిగే విధానంలోనే ఉంటుంది. ఇక నేను చెప్తుండే మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు చేపలు తీసుకుంటే వాళ్ళే కట్టింగ్ అంతా చేసి ఇచ్చేవాళ్ళు. ఇంకా ఇంటికి తీసుకుని వచ్చి నీట్ గా కడుక్కునేది. ఆ చిన్నప్పుడైతే చేపలు అమ్మేవాళ్ళు వాడవాడకు తిరుగుతూ అమ్మేవాళ్ళు. ఇక వాళ్ళే ఇంటి దగ్గర కట్టింగ్ అంతా చేసిచ్చేది. ఈ లోపు మేము మిగతా చేపలతో ఆడుకునేవాళ్ళం. కానీ చాలా సంవత్సరాల తర్వాత మా అత్తగారి ఇంటి దగ్గర చూస్తున్నాను ఇలా చేపలు అమ్మడం. రాను రాను మనం చిన్నప్పుడు చూసినవన్నీ ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి. జనరేషన్ అప్డేట్ అవుతుందని సంబరపడాలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలన్నీ మిస్ అవుతున్నామని బాధపడాలో తెలియట్లేదు. మనం పుట్టినప్పుడు మన పిల్లలు పుట్టినప్పటికీ చాలా మార్పులు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మాటకు ఆ మాట మా హస్బెండ్ అయితే చేపల కట్టింగ్ కానీ కడగడం కానీ చాలా నీట్ గా బాగా చేశారు. కర్రీ విషయానికి వస్తే మా అత్తయ్య అయితే పులుసు పెట్టింది, ఇక నేనైతే చేపలు ఫ్రై చేశాను. దేనికైనా చాలా ఓపిక ఉండాలి. మా హస్బెండ్ కి అయితే అది కావాల్సినంత ఉంది. అత్తయ్య దగ్గరికి వచ్చినప్పుడు మా అత్తయ్యకి నాతో ఉన్నప్పుడు నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు.